హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే కాళ్ళు వాపులు ఉన్నచో రోజుకు 2 గుడ్లు లేక 2 గుప్పెడు వేరుశనగ గింజలు 3 పూటలా తినాలి. మనకు కనుక కాళ్ళ వాపులు వచ్చినాయనుకో అప్పుడు ఏం చేయాలి? గర్భంతో ఉన్నప్పుడు రోజుకి 2 కోడిగుడ్లు తినాలి. అలాగే గుప్పెడు వేరుశనగలు అంటే పిడికుడు వేరుశనగలు అనేవి 3 పూట్ల తినాలి. మధ్యాహ్నం, మార్నింగ్, ఈవినింగ్ 3 పూట్ల తినడం వల్ల మనకి కాళ్ళ వాపులు తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 7వ నెల నుండి ఎడమ వైపు తిరిగి పడుకున్నచో బిడ్డ ఎదుగుదల బాగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎదుగుదల ఉండాలి. బిడ్డ ఎదుగుదల బాగా ఉండాలి అంటే మనము 7వ నెల నుండి అయినా ఖచ్చితంగా ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఫస్ట్ మంత్ నుండి ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచిదండి. ఓకేనా? అలా లేదు మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా పగలు అంటే ఎడమ వైపు తిరిగి పడుకుంటే మన బేబీకి మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా? మామూలు మనుషులే ఎడమ వైపు తిరిగి పడుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్ల ఎడమ వైపు తిరిగి పడుకోవాలి అంటారు. నెక్స్ట్ 6వ నెల వరకు నెలకు ఒకసారి, 8వ నెలలో వారానికి 2 సార్లు, అలాగే 9వ నెలలో ఒకసారైనా పరీక్షలు చేయించుకోవాలి. అంటే 6వ నెల వరకు మనము నెలకు ఒకసారి పోయినా పర్వాలేదు. కానీ 8వ నెలలో వారానికి 2 సార్లు అయినా పోవాలి. అలాగే 9వ నెలలో వారానికి ఒకసారి మనము పరీక్షలన్నీ చేయించుకోవాలి. అలాగే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మనీరు ఛాన్సెస్ అంటే ఉమ్మనీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల మనము జాగ్రత్తగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఓకేనా? అలాగే పగలు 2 గంటలు నిద్రపోవాలి. రాత్రి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎలాంటి వర్క్ ఉన్నా అవాయిడ్ చేసేయాలి ఫ్రెండ్స్. త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా పగలు 2 గంటలు, అలాగే నైట్ 8 గంటలు బాగా నిద్రపోవాలి. ఎందుకంటే మన బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే మనం పడుకున్నప్పుడు మన బేబీ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అలాగే ఎటువంటి డౌట్ అన్నా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.